మన జీవితాల్లో మనము ప్రతిరోజు కూడా ఎవరిని ఆశ్రయిస్తున్నామో మనం గమనించాలండి. పరిస్థితులు బాలేని సమయంలో, బాగున్న సమయంలో ఎవరితో మాట్లాడుతున్నామా, ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామో ఇది మనం గమనించాలి. కొద్దిగా కష్టం రాగానే, కొద్దిగా బాధ రాగానే, కొద్దిగా పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోతే మనం చాలా మట్టుకి పరిస్థితులలో మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం. అవునా కాదండి? అవునా? మనుషులందరూ చెయ్యెత్తేసిన తర్వాత అప్పుడు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటాం. అవునంటారా కాదంటారా? అవునండి. మనుషులు ఇంకా కాదు అన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చేవారిగా ఉంటాం. ఇంకా లేదు, ఇంకా జరగదు అన్న సమయంలో దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. చూడండి, మనము ఒకవేళ మనిషిని ఒక సహాయం కోరామనుకోండి, మనం అనుకున్నది అనుకున్నట్లుగా వారి దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతాం ఆ సహాయాన్ని? లేదండి. మనము ఆశించిన దానికంటే తక్కువే మన జీవితాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. కానీ చూడండి, మనుషుల్ని పక్కకు పెట్టి దేవుని మొదటిగా మన జీవితాలలో మనము ఆయనని ఆశ్రయించడం మొదలు పెట్టడం మనం నేర్చుకుంటే ఆయన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆయన మన జీవితాల్లో మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా పరిస్థితిలో మనకున్న బాధను వ్యక్తం చేసినప్పుడు ఆయన ఎలాంటి దేవుడో తెలుసా? ఆయన ఏమి మన జీవితంలో చేస్తారో తెలుసా? ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటల్ని మనమందరం కలిసి ధ్యానిద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, 57వ కీర్తనలో 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, 57వ కీర్తనలో 2వ వచనం, 57వ కీర్తనలో 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, 57వ కీర్తనలో 2వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చక్కని మాటని మనం చూడగలుగుతాం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? ఎస్, ఆయన ఏం చేస్తారంటే కార్యము సఫలము చేసే దేవుడు. హల్లెలూయా. కార్యము సఫలము చేసే దేవునికి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి, ఏంటండి కార్యము? చెప్పండి, కార్యము సఫలము చేసే దేవుడు ఆయన. ఆమేన్. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆమేన్. కార్యము సఫలము చేసే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కార్యము సఫలము చేసే దేవుడు, కార్యము సఫలము చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన కార్యాలను సఫలము చేసే దేవుడు ఆయన. అందుకనే ప్రభుకి మొరపెట్టాలి. మనం ఏ కార్యము కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నామో ఆ కార్యాలను సఫలపరిచే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనుషుల దగ్గరికి వెళ్తే మనం అనుకున్న కార్యాలు జరుగుతాయా? చెప్పండి, జరుగుతాయి అంటారా? జరుగుతాయా? మనుషుల దగ్గరికి చాలాసార్లు వెళ్తూ ఉంటాం, విసుగు లేకుండా వెళ్తూ ఉంటాం. అవునా? ఆ కార్యం జరగదని తెలిసి కూడా వెళ్తూ ఉంటాం. పక్కవారు చెప్తూ ఉంటారు, ఇంకా తిరిగి వేస్ట్ అండి, మీ అప్లికేషన్ పైన మాత్రం సిగ్నేచర్ పడదు అంటూ ఉంటారు. అవునా? అయినప్పటికీ విసుగు లేకుండా తిరుగుతూనే ఉంటాం. మనుషులంటే ఎంత ప్రీతియో, కానీ ప్రభుని మాత్రం ఆశ్రయించని వారిమిగా ఉంటూ ఉంటాం. కానీ ఆయనంట, నా కార్యాలను
మీరు దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ కార్యాలు, మీ కార్యాలు అవి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి కార్యాలను ప్రభు సఫలపరిచే దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆయన ప్రతి కార్యాలను సఫలపరిచే దేవుడు. అందుకనే ఆయనకు మొరపెట్టాలండి. ఆమేన్. ఆయనకు తప్ప అందరితో నీ బాధను వ్యక్తపరుస్తున్నావేమో, కానీ చూడండి, నీ బాధ ఎవరికీ అర్థం కాదండి. నీ హృదయంలో ఉన్న వేదన మనుషులతో చెప్పుకుంటే మనుషులు చాలా చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. అంటే నీకున్న బాధ వారికి ఉండదు, నీకున్న హృదయంలో ఉన్న వేదన వారికి ఉండదు. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు ఎన్నటికీ అలా కాదు. నీ హృదయంలో నువ్వు ఎంత వేదన పడుతున్నావో అది నిన్ను నీ హృదయ లోతుల్లో నీకున్న వేదన్ని ఆయన చూస్తున్న దేవుడై ఉన్నారు. మనుషులు నీ పై రూపాన్ని చూసి నిన్ను అనలైజ్ చేస్తూ ఉంటారు. అవునా? నీవొకటి మాట్లాడితే, నువ్వు ఒకటి తలుస్తే, నువ్వు ఒకటి దాని గురించి ఆలోచిస్తే వారికి వేరేలాగా అర్థమవుతుంది. నువ్వు చెప్పింది వారికి అర్థం కాదు. నీ బాధ ఒకటైతే వారు అర్థం చేసుకునేది మరొకటి. కానీ ప్రభు అలా కాదండి. నువ్వు దేని కొరకైతే వేదన పడుతున్నావో, దేని కొరకైతే ఆలోచిస్తున్నావో, దేని కొరకైతే చింతిస్తున్నావో అన్నిటినీ కూడా చూస్తున్న దేవుడు. ఆమేన్. నీ బాధను బాధలాగా రిసీవ్ చేసుకునే దేవుడు. నీ హృదయంలో ఉన్న వేదన్ని నీకెంత వేదన ఉందో దాన్ని రిసీవ్ చేసుకునే దేవుడు, దాన్ని చూస్తున్న దేవుడు. ఇది ఆయన ఏం చేస్తారంటే నిన్ను అర్థం చేసుకొని నీకేది కావాలో, నీకేది మంచో, నీకు ఏది క్షేమమో, నీకేది లాభమో, అంటే నువ్వు దేని ద్వారా అంటే నువ్వు ఎలా ఫలించబడతావో అన్నిటినీ కూడా నీ ఫలింపును ఆశించే దేవుడు. అన్నిటినీ చూసి అద్భుతమైన రీతిలో తగిన సమయంలో తగిన కాలములో నీ కార్యాలన్నిటినీ సఫలపరిచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే నీ కార్యాలను సఫలపరిచే దేవునికి మొరపెట్టాలి. ఆమేన్. మనుషుల దగ్గర కాదండి మొరపెట్టేది. అక్కడ అసలు విసిగే రాదు కదా. కానీ ప్రభు దగ్గర అనగానే విసుకొచ్చేస్తూ ఉంటుంది. ఒక్కసారి ప్రార్థన చేసో, 2 సార్లు ప్రార్థన చేసో ప్రశ్నల పైన ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఇంకా జరగట్లేదేంటి, ఇంకా అవ్వట్లేదేంటి కదా. అదే మనుషుల దగ్గర అయితే అన్ని ప్రశ్నలు వేస్తామా చెప్పండి? విసుగు లేకుండా వెళ్తూ ఉంటాం కదా. విసుగు లేని ప్రయత్నం, అలసట లేని ప్రయత్నం. మరి అదే దేవుని దగ్గర ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఉదయకాల సమయంలో నువ్వెంతైతే ఆశిస్తున్నావో, నువ్వెంతైతే అంటే దేని కొరకైతే, ఏ అవసరత కొరకైతే కోరుతూ ఉన్నావో, మనుషులు నువ్వెంత కోరుతున్నావో అంత ఇవ్వలేరండి. ఏ మనుషుడు ఇవ్వలేడు. కానీ దేవుడు అలా కాదు. నీ కోరిన దానికంటే అధికముగా ఇచ్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అత్యధికమైన దీవెనలు నీవే ఊహించవు. ఆ దీవెనలు అలా ఉంటాయి దేవుడు ఇస్తే. ఆమేన్. మనం కొంచెమే కోరుతాం, కొంచెమే. దేవా, ఈ కార్యం కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, ఈ కార్యం చేయయ్యా అని అడిగినప్పుడు అస్సలు నీవే ఊహించవు అంత గొప్ప కార్యాలు అనిపిస్తుంది. నేనేనా, నా జీవితమేనా, నా బ్రతుకేనా, నా కుటుంబమేనా, అరే ఈ స్థితి కాదు నాది, కానీ ఇంత బహుగా నేను దీవించబడ్డాను కదా. అంత నీకు నువ్వే ఆశ్చర్యపోయే విధముగా ప్రభు ఉంచే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఉదయకాల సమయంలో ఏ విషయాలను బట్టి, నువ్వు ఏ దాన్ని బట్టి అయితే వేదన పడుతూ ఉన్నావో ప్రభు దగ్గర మొరపెట్టు.
నీ భర్తతో పోరాటమా, నీ భార్యతో పోరాటమా, పిల్లలతో పోరాటమా, ఆర్థిక ఇబ్బందులతో పోరాటమా, లోకంలో ఉన్న వారితో పోరాటమా, ఈ లోకముతోనే పోరాటమా? మొరపెట్టు ప్రభు దగ్గర. ఆయన నీ నా కార్యాలను సఫలపరిచే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆయన ఏం చేస్తారండి? కార్యాలను సఫలపరిచే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కటి అడగాలి, అద్భుతం చేయయ్యా నా జీవితంలో. నీవే ఏదైనా చేయగలవు, నీవే ఏదైనా చేయగలవు, నీవే ఏదైనా చేస్తావయ్యా. నీ కార్యాల కొరకే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రభుతో మాట్లాడండి, ప్రభుతో మాట్లాడండి, ప్రభుతో మాట్లాడండి. నీవే ఏదైనా చేయగలుగుతావయ్యా. నీ కార్యాల కొరకే ఎదురు చూస్తున్నాను. నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నీవు తప్ప నాకు ఏ సహాయము చేసేవారు ఎవరు లేరయ్యా. నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో ఈ అద్భుతాన్ని చేయయ్యా అని అడిగినప్పుడు ఆయన చేస్తారా, చెయ్యరంటారా? నీవు కోరిన దానికంటే, నీవు ఊహించిన దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే, నువ్వు ప్రార్థించిన దానికంటే, నువ్వు వెతుకుతున్న దానికంటే అధికముగా 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 నేను ఆశీర్వదించగల దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా? అందుకనే చెప్దామా ఈ మాట? ఓ జీసస్, జీసస్ అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. అద్భుతం చేయ, అద్భుతం చేయ జీసస్, అద్భుతం చేయ. ఓ జీసస్, హల్లెలూయా. ఓ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరం ఈ మాట చెప్తాం, ఈ మాట చెప్తాం. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మికున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్ముకున్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట చెప్దామండి. నిన్ను నమ్ముకున్నానయ్యా, నీ వంటి వారు ఎవరయ్యా. నా జీవితంలో ఈ అద్భుతం చేయయ్యా. నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నానయ్యా అని అడిగినప్పుడు ఆయన నీ జీవితంలో, నా జీవితంలో ఏ కార్యము చేయడానికైనా సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నారండి. ఆమేన్. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం
ఎదురు చూస్తున్నానయ్యా, నీవు తప్పక చేస్తావని అయ్యా నిన్ను నమ్మి ఉన్నానేసయ్యా. ఈ మాట చెప్తామండి. ఎవరినో ఆశ్రయించడం కాదు, ఎవరి వైపు చూడడం కాదు, దేవుని సన్నిధిలో దేవుని సహాయాన్ని కోరే వారిగా మనం ఉన్నప్పుడు మన జీవితాలే మార్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. శబ్దమై మాట, నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నానయ్యా. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా. ఆమేన్. నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. చెప్తామా ఈ ఉదయకాల సమయంలో, అద్భుతం చేయ నా జీవితంలో, నిన్నే నేను నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయ, అద్భుతం చేయ. ఇంతవరకు ఏ మనుషులపైన ఆధారపడి ఉన్నారు, ఏ మనుషుల వైపు చూస్తున్నారు వారి సహాయం కొరకు? లేదండి, ఎవ్వరు కూడా మనం కోరినట్లుగా సహాయం చేసేవారు ఈ లోకంలో లేరండి. ప్రభు పాదాలు కనుక మనం పట్టుకుంటే ఆయనే మనకు సహాయము చేసే దేవుడై ఉన్నారు. ఆయనే సహాయము చేయగల దేవుడై ఉన్నారు. ఆయనే కృపగల దేవుడై ఉన్నారు. నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా చేయగల దేవుడై ఉన్నారు. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఏ విషయాల్లో బాధపడుతున్నారు, ఏ కార్యాల కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ కార్యాలు మనుషుల ద్వారా జరగవండి, యేసయ్య ద్వారా మాత్రమే జరుగుతాయి. జీవము గల దేవుడి ద్వారానే కార్యాలు జరగగలుగుతాయి. అందుకని చెప్తామా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. మరొకసారి అద్భుతం చేయ, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. ప్రతి ఒక్కరు నోరు తెరచి, నిన్నే నేను నమ్ముకున్నానేసయ్యా. నీవు జీవము గల దేవుడవయ్యా, నీవు కృపగల దేవుడవయ్యా. అయ్యా నా జీవితంలో అద్భుతం చేయగల దేవుడవయ్యా. ఓ సహాయము చేయండి ప్రభా. ఓ అద్భుతం చేయ స్వామి, అద్భుతం చేయ. ప్రైజ్ ది లార్డ్. మీకే మహిమ 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 మహిమ. యేసయ్యా నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా యేసు.
ఉన్నానేసయ్యా. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. ఈ మాట మనం చెప్పేవారిగా ఉండాలండి. దేవుడితో మాట్లాడేవారిగా, ఆయనతో పెనుగులాడే జీవితాలు మన జీవితాలుగా ఉండాలి. మనుషుల దగ్గర, మనుషుల వైపు ఆశగా ఎదురు చూస్తే మనుషుల ద్వారా ఏది మనం పొందుకోలేము. కానీ దేవుడి ద్వారా మన జీవితంలో అద్భుతం జరుగుతుందండి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అందుకనే చూడండి, మనము ఏం చేయాలండి? కార్యము సఫలము చేసే దేవునికి మొరపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక్క మాట పట్టుకుందాం ఉదయకాల సమయంలో. నీ కార్యాలను లేదా నా కార్యాలను, మనందరి కార్యాలను సఫలము చేసే దేవునికి మొరపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. ఇంతవరకు ఎంతోమంది పైన ఆధారపడ్డారేమో, ఎంతోమందిని ఆశ్రయించారేమో, ఎక్కడెక్కడికో పరిగెత్తారేమో, ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారేమో వారి సహాయం, వీరి సహాయం. లేదండి, మనుషుల పాదాలు కాదు పట్టుకునేది, మనుషుల చేతులు కాదు పట్టుకునేది, దేవుని చేతులు పట్టుకుంటే, ఆయన పాదాలు పట్టుకుంటే మన జీవితమే మార్చబడుతుంది, మన చరిత్రనే మార్చబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా.